ప్రైజ్ ద లార్డ్ అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమున మీకు వందనములు. ఈరోజు మన అంశము హల్లెలూయా. కొంతమంది హతసాక్షుల రక్తం మీద సంఘం కట్టబడి ఉన్నది. కొందరు వ్యక్తులు అన్నిటికంటే విలువైన ప్రాణాన్ని క్రీస్తు కొరకు సమర్పించారు. రోమా సామ్రాజ్యంలోని ఒక మారుమూల గ్రామంలో 60 మంది యేసు ప్రభుని నమ్ముకొని జీవిస్తున్నారని రోమా చక్రవర్తి అయిన న్యూరోకి తెలిసిందట. వెంటనే అతను వారిని బంధించి తీసుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. రోమాలో క్రీస్తుకు పూర్వము నిర్ణయించిన ఒక స్టేడియం ఉండేది. దాని పేరు కొరేషియా స్టేడియం. దానిలో సుమారు 50,000 మంది ఒక్కసారే కూర్చోవచ్చు. దానికి 4 గేట్లున్నాయి. ఈ 60 మందిని ఒక్కసారే ఆ స్టేడియంలోనికి పంపించారు. వారందరికీ ఒక మాట చెప్పాడు. మీరు అక్కడ పెట్టిన బైబిల్ మీద ఉమ్ము వేసి యేసు ప్రభుని దేవుడు కాడని ఒప్పుకొని వెళ్ళిపోవచ్చు. చివరిసారిగా ఒక అవకాశం ఇస్తాను అన్నాడట. వారిలో పాలిచ్చే తల్లులు 6 ఉన్నారు. బాగా ముసలివారు 10 మంది ఉన్నారు. వీరందరూ ఒకే చోట ఆ స్టేడియం మధ్యలో ఒక గుంపుగా దగ్గరగా కూర్చొని ఉన్నారు. వారిలో ఒక తల్లికి 6 పిల్లలున్నారు. వారు, అమ్మా, బైబిల్ మీద ఉమ్ము వేసి వెళ్ళిపోదాం, మాకు భయంగా ఉన్నది అన్నారు. వెంటనే తల్లి, కుమారులారా, కొద్దిగా ఓర్చుకోండి. కొద్ది నిమిషంలో మనం పరలోకం వెళ్ళిపోతాం, లేదంటే యుగయుగములు నరకంలో కాలిపోతాం అని చెప్పింది. వెంటనే రోమా సైనికులు ఆ 4 గేట్లు తెరిచి కొన్ని భయంకరమైన సింహాలు వదిలారు. ఒక పసివాడి గొంతు పట్టుకోగానే అమ్మా అని పిలిచాడు. ఆ తల్లి అమ్మా అనవద్దు, హల్లెలూయా అని చెప్పింది. కొద్ది సమయంలోనే ఆ 60 మందిని సింహాలు చంపేశాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి మనిషిని ఈ భూమి మీద ఏదో ఒక రోజు మరణించవలసినదే. దేహాన్ని మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. కేవలం యేసు ప్రభు మీదే విశ్వాసం ఉంచితే ఆ పరలోకం మానవుడు సంపాదించుకోగలడు. దానినే వీళ్ళు ఎంచుకొని తాత్కాలికమైన ఈ లోకాన్ని కాదని పరలోకమునకు సంపాదించుకున్నారు. మనకు వాక్యం సెలవిస్తున్నది కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి అని వాక్యం మనకు సెలవిస్తున్నది కదా. దేవుడు మిమ్మును దీవించునుగాక.